హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. సండే వచ్చిందంటే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా, చికెన్ కన్ఫామ్గా ఉండాలి. ఈరోజు అయితే మా పిల్లల కోసం 2 లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారు. వాటిని వెరైటీగా చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన లెగ్ పీస్లు రెండిట్లకి ఘాట్లో పెట్టేసి ఉప్పు, కొంచెం పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం, గరం మసాలా, ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా వేసేసి మొత్తం అన్నీ కలిపేసి మనం చికెన్కి బాగా పట్టేంత వరకు కలపాలన్నమాట. ఎక్కువసేపు కలిపితే ఏంటంటే బాగా పట్టేద్ది. సో ఇట్లా బాగా కలిపేసుకొని మొత్తం అంతా చికెన్ అంతా ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనం ఇలా కలిపే ప్రాసెస్సే చికెన్ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మొత్తం బాగా కలిపేసేసుకోవాలి. ఈ నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ స్పైసెస్ అనేది బాగా పడతాయి అన్నమాట మన లెగ్ పీస్లకి. సో అందుకే నేను నిమ్మకాయ కంపల్సరీ వేయాలి అని చెప్తున్నాను. నిమ్మకాయలు లేని వాళ్ళు కొంచెం ఒక స్పూన్ కర్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇలా మ్యాగ్నేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి ఉంచేయాలి. ఇంకా టైం ఎక్కువ ఉందనుకుంటే ఒక 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుందండి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారు ఎంత బాగా మ్యాగ్నేట్ అయిందో. నేనైతే లెగ్ పీస్ నుంచి స్కిన్ అనేది బయటికి తీసేసాను అనమాట, పిల్లలు స్కిన్ తినరని. తర్వాత ఇందులో మనం అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇందులో చికెన్ ఫ్రై చేశాను. అది తీసేసి అయితే అందులో ఆయిల్ పోసి ఇలా లెగ్ పీస్లు అయితే వేసేసుకుంటున్నా. చెప్పాను కదా స్కిన్ పక్క తీసేసానని, అది కూడా ఇందులో వేసేసుకుంటున్నా. ఇలా వేసేసుకొని అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టాలి. అప్పుడే ఇలా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఇలా ఫ్రై అవ్వడం వల్ల బోన్ కూడా బాగా ఫ్రై అయ్యిద్ది అనమాట. టైం కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టినా ఏంటంటే బాగా ఫ్రై అయ్యిద్ది. సో ఇట్లా అటు ఇటు తిప్పుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్గా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కనుక మనం ఫ్రై చేసుకుని తిన్నామనుకో, రసం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కొంచెం స్పైసీ తక్కువ వేసాను, మనకైతే కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఇందులో కావాలంటే కట్ చేసిన పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పిల్లలు అది తినరు, మళ్ళీ పక్కకు పెట్టేస్తారు కాబట్టి నేను ఏమీ వేయట్లేదు. సో ఇట్లా బాగా ఫ్రై చేసుకొని చూసారు కదా, బోన్లో నుంచి ఆ బోను బయటకు వచ్చేంత వరకు అంత ఫ్రై అయిందనమాట ఈ చికెను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సండే మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.